సార్ ఒకవేళ ఈ 40,000 ఉద్యోగాలకు గవర్నమెంట్ నోటిఫికేషన్ ఇస్తే ఎలాంటి ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు ఎస్ఐ కానిస్టేబుల్ అనేటువంటివి అందరూ కూడా ఎదురు చూస్తున్నటువంటి ఉద్యోగాలు. ఎస్ఐ కానిస్టేబుల్, టెట్, డిఎస్సి ఇలాంటి డిఎస్సి పక్కన పెట్టిన టెట్ అనేటువంటిది వస్తుంది. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేటువంటివి వచ్చేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గవర్నమెంట్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో మనకి 14,000 వేకెన్సీస్, సుమారు 14,000 అంగన్వాడీ వేకెన్సీస్కి నోటిఫికేషన్ ఇస్తాం, సిద్ధంగా ఉన్నామని చెప్పి. సార్ ఒక్క విషయం సార్, ఆ 14,000 ఉద్యోగాలని సీతక్క చెప్తానే ఉంది కానీ నోటిఫికేషన్ రావడం లేదు సార్. దీనిపై మీరు క్లారిటీ ఇవ్వండి. యా అది కూడా ఆవిడ కూడా ఏమన్నారు అంటే, ఈ ఏమంటారు దాన్ని, సింపథైజర్గా వాళ్ళకి మెర్సీ బేసిస్ మీదుగా, అంటే ఆల్రెడీ కుటుంబంలో ఎవరైనా చనిపోతే గనక కంపాషనేట్ గ్రౌండ్ అంటారు. దీన్ని ఏమంటారంటే కంపాషనేట్ గ్రౌండ్ మీద ఇచ్చేటువంటి ఉద్యోగాల గురించి మేము కసరత్తు చేస్తున్నాం అన్నారు. అది ఖచ్చితంగా రావాల్సినటువంటి ఉద్యోగం. ఈ విమర్శ ఉంది అండి. అంగన్వాడీ ఉద్యోగం ఏంటంటే ఎప్పటి నుంచో ఇస్తాం అంటున్నారు, ఇప్పుడు వరకు ఇవ్వలేదు. దీని మీద విమర్శ ఉంది. ఖచ్చితంగా ఈ వేకెన్సీస్ అనేటువంటిది ఖచ్చితంగా రావాల్సినటువంటివే. జాప్యం అనేటువంటి జరుగుతుంది. ఇవి కూడా 14,000 వేకెన్సీస్ కూడా ఇందులో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయండి. సో అంగన్వాడీ ఉద్యోగాలు, పోలీస్ ఉద్యోగాలు ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాలు అనేటువంటివి ఆల్రెడీ ఉన్నాయనేటువంటి సమాచారం ఉంది. కాకపోతే ఎగ్జిస్టింగ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో ఆ యొక్క నోటిఫికేషన్స్, లాస్ట్ గవర్నమెంట్లో వచ్చినటువంటి నోటిఫికేషన్స్, ప్రస్తుతం మనం అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించి కోర్టు కేసులు నడుస్తున్నాయి కాబట్టి అది విమర్శకు గురైంది. ఏదేమైనప్పటికీ కూడా 40,000 ఉద్యోగాలు అనేటువంటివి రావడం తథ్యం. కారణం ఏంటి అంటే, ఒకవేళ కనుక ఈ సర్పంచ్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత 40,000 ఉద్యోగాలు రాకపోయినట్లయితే విద్యార్థులు గవర్నమెంట్ని నమ్మరు. కాబట్టి ఖచ్చితంగా సర్వైవల్ కోసం అన్నా సరే గవర్నమెంట్ హ్యాస్ టు రిలీజ్ దిస్ 40,000. ఆ నమ్మకంతో చెప్తున్నాను, ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఉద్దేశంతో. అది గవర్నమెంట్కి ప్రయోజనం, విద్యార్థులకి ప్రయోజనం.